దశాబ్దాలు గడుస్తున్నాయి కానీ వారి జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు. దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల కష్టాలు పట్టించుకోరని ఆ లంక గ్రామస్తులు ఫిక్స్ అయిపోయారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. వారి జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు ప్రయత్నించింది. దశాబ్దాల నాటి కళ నెరవేరబోతుందని సంబరపడే లోపు ప్రభుత్వం మారింది. కూటమి రాకతో కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అయ్యా కనికరం చూపించండయ్యా అంటూ కూటమి నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేదని లంక గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలం వస్తోందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలు వణికిపోతుంటాయి. ఏటా గోదావరికి వచ్చే వరదకు బతుకులు అతలాకుతలం అయిపోతాయని బెంబేలెత్తిపోతారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా పి గన్నవరం మండల పరిధిలో ఉన్న లంక గ్రామాలపై వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. వరదల సమయంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఏటా జూలై నుండి అక్టోబర్ వరకు గోదావరి వరద ప్రభావంతో ఎగువన ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, దిగువన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న పలు లంక గ్రామాలు వరద ముంపు బారిన పడుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలైతే పి గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద ఉన్న వైనతేయ గోదావరిలో వరద ప్రభావం పెరిగి గంటిపెదపూడి వద్ద ఉన్న కాజ్వే కొట్టుకుపోతుంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గంటిపెదపూడి లంక, అరిగెలవారిపేట, బూరుగులంక, ఊడుమూడి లంక గ్రామాల ప్రజలు లంక నుంచి బయటకు రావాలంటే పడవల్ని ఆశ్రయించాల్సిందే. 2022లో గోదావరి వరద ధాటికి అల్లాడిన ఈ లంక గ్రామాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో పరిశీలించారు. స్వయంగా అక్కడికి వెళ్లిన ఆయన వారి పరిస్థితిని చూసి చెలించిపోయారు. వెనువెంటనే వైనతేయ గోదావరి పాయపై వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ వంతెన పిల్లర్లను కూడా అత్యంత వేగంగా నిర్మించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ వంతెనను పట్టించుకోలేదు. కాంట్రాక్టర్కు విడుదల చేయాల్సిన 27 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టడంతో పనులు నిలిచిపోయాయి. ఫలితంగా లంక గ్రామాల ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తే తప్ప గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మంచి హై ఫ్లడ్స్ ఉండగా ప్రత్యక్షంగా బోటు మీద లంక గ్రామాలకు వెళ్ళి అక్కడ 2 విలేజెస్ 4 హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళతోటి ప్రత్యక్షంగా మాట్లాడి, ఎందుకంటే 90% అక్కడ దళితుల నివాసం ఇదంతా కూడా, వాళ్ళ జీవనోపాధిని చూసి ఆయన చలించిపోయి అప్పటికప్పుడు ఆయన దాన్ని సుమారు 50 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఆ ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని కూటమి సర్కార్ భావించడంతోనే నిధులు విడుదల చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షలు పక్కన పెట్టి వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి వరద కష్టాల నుంచి బయటపడేయాలని లంక గ్రామాల ప్రజలు అభ్యర్థిస్తున్నారు.